హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఇంకా పచ్చి పులుసు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దామండి. ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై చేయడానికి అల్లం వెల్లుల్లి అయితే ఇంకా దానిపైన ఉన్న పొట్టు తీసి తెంచుకుంటున్నా. పేస్ట్ అయితే ఇంకా నేను ఎప్పటికప్పుడే చేసుకుంటా ప్రతిసారి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా పోపు గింజలన్నీ వేసుకున్నా. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది చికెన్లో. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా. చికెన్ ఫ్రై అయితే ఇంకా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కర్రీ చేస్తే అస్సలే తినరనమాట మా ఇంట్లో. ప్రతిసారి ఫ్రై చేయాలి వాళ్ళకి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ నాన్ వెజ్కి అయితే నేను ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటా. అప్పుడే బాగుంటుంది ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది. ఈ అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకు ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తా మమ్మీ అని చెప్పి వచ్చి ఇంకా కలుపుతూ ఉందనమాట. నేను చికెన్ కడుక్కునేసరికి ఈ చికెన్ అయితే కళ్ళుప్పేసి 2 to 3 టైమ్స్ అయితే కడుక్కోవాలన్నమాట బాగా. అప్పుడే నీసు వాసన అనేది రాకుండా దాంట్లో ఉన్న జిడ్డు కూడా పోతుంది అనమాట. బాగుంటుంది అప్పుడే. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అయితే ఇంకా వచ్చేసినాయి కదా. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడైతే ఒక 2 టమాటాలు, బాగా పండిన టమాటాలు వేసుకున్నా. ఇంకా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా ఫ్రై అయింది కదా. ఇంక ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. టేస్ట్కి తగినంత కారం ఎవరు తినగలిగినంత వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇంకా కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇంకా మూత ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకా ఉడికించుకుంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఆ ముక్కకు ఉప్పు, కారం, ఈ ధనియా పౌడర్ అన్నీ పట్టేస్తాయి. చూచారు కదా అసలు ఎంత బాగా ఉందో చికెన్ ఫ్రై. నోరూరుతుంది కదా చూస్తుంటేనే. ఇప్పుడైతే ఇంకా పచ్చిపులుసు కోసం అని ఇంకా గిన్నె పెట్టుకున్నా. ఇంకా దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. చికెను ఇంకా సాంబారు, పచ్చిపులుసు అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం చికెన్ తోటి. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నా. ఇంకా కరివేపాకు వేస్తే ఇంకా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా. అందుకోసం మూత పెట్టుకున్నాను కరివేపాకు వేసి. ఇంకా ఈ ఆయిల్ అయితే బాగా హీట్గా ఉంది కదా. ఇప్పుడైతే దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నా. దీనికి మెయిన్ వెల్లుల్లి కదా. ఇప్పుడైతే వెల్లుల్లి కూడా వేసుకొని ఇంకా అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదైతే పోపు ఫ్రై అయింది కదా. ఇంక ఇప్పుడైతే పచ్చిపులుసు యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే చింతపండు రసం ఎంత కావాలనేది ఇంకా మనమైతే చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే ధనియా పౌడర్. ఇంకా ఇది పుల్లగా ఉంటుందా లేదంటే నార్మల్గా ఉంటుందా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. ఇదంతా కలుపుకొని ఇంకా నేనైతే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నా. ఎండుమిర్చి ఇంకా ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కానీ ఇంకా అదైతే సరిపోదు కదా మనకు. కొద్దిగా కారం వేసుకొని వాటర్ వేసుకుంటున్నా. ఇదంతా బాగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు పులుపు సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నా. ఇంకా పచ్చిపులుసు అనేసరికి మెయిన్ అయితే ఇంకా సాల్ట్ సరిపోలేదు కదా కొంచెం వేసుకున్నా. ఇంకా పచ్చిపులుసుకి ఆనియన్సే కదా మెయిన్. ఇంకా ఈ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. పచ్చిపులుసులో ఇంకా ఈ ఆనియన్సే చాలా బాగుంటాయి అన్నమాట. పచ్చిపులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ తోటి పచ్చిపులుసు, సాంబార్తో అయితే మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.